శ్రీ విఘ్నేశ్వరాయ నమః. ఓం శ్రీ గురువే నమః. ఓం శ్రీ మాత్రే నమః. ఓం సరస్వతీ దేవి అయి నమః. ఈరోజు హస్తరేఖ జ్యోతిషంలో భాగంగా మరో వీడియోని మీ ముందుకు తీసుకొస్తున్నాను. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ నొక్కండి. ఈ విధంగా చిటికిన వేలు గురించి చెప్తున్నాం. ఈ చిటికిన వేలు గురించి చెప్పే భాగంలో రెండు మూడు సరళ రేఖలు రెండవ కనుపు మీద వెలువడిన చూడండి, ఇది చిటికిన వేలు. చూడండి, ఇట్లా సరళ రేఖలు మూడు కానీ రెండు సరళ రేఖలు కానీ మూడు సరళ రేఖలు కానీ అంటే చిటికిన వేలు రెండో కనుపు ఇది రెండో కనుపు మీద రెండు కానీ విధంగా మూడు కానీ సరళ రేఖలు బయలుదేరితే అలాంటి రహస్య శాస్త్ర పరిశోధనలు చేయను. రహస్య శాస్త్ర పరిశోధనలు అంటే ఎవరు కనబడని లేదా శాస్త్ర పరిశోధన కొన్ని రహస్యంగా పరిశోధించే వారికి ఈ విధంగా రేఖలు రెండు కానీ మూడు కానీ రెండవ కనుపు మీద ఉండను. చిటికిన వేలు రెండవ కనుపు మీద ఉండను. అదేవిధంగా మూడవ కనుపు లేదా మూడవ భాగం మీద మూడవ కనుపు కానీ మూడవ భాగం మీద మూడవ కనుపు మీద ఇది మూడవ భాగము. చూడండి, మూడవ భాగం లేదా మూడవ కనుపు మీద అడ్డు రేఖలు అనేటువంటివి ఉన్న గౌరవ భంగము చిటికిన వేలు యొక్క మూడవ భాగం మీద లేదా మూడవ కనుపు మీద కానీ అడ్డు రేఖలు ఎవరికి ఉంటాయో వారికి గౌరవ భంగం. మొదటి భాగం మీద కత్తిరి ఉన్న చిటికిన వేలు మొదటి భాగము మీద లేదా మొదటి కనుపు మీద కత్తిరి ఉన్న మొదటి భాగము చిటికిన వేలు మొదటి భాగము ఇది మొదటి భాగం లేదా మొదటి కనుపు ఎవరికైతే చిటికిన వేలు యొక్క మొదటి భాగములో ఒక కత్తిర మొదటి భాగంలో ఒక కత్తిర లేదా మొదటి కనుపులో ఒక కత్తిర ఉన్నా అంటే మొదటి భాగంలో లేదా మొదటి కనుపులో ఒక కత్తిర కట్టిన వాళ్ళు ఆలస్య వివాహం జరుగును, గృహ జీవితం ఉండదు, బ్రహ్మచారి, పేదవాడవును. అంటే ఎవరికైతే ఈ చిటికిన వేలు యొక్క మూడవ భాగంలో కత్తిరి ఉంటుంది లేదు మొదటి కనుపు ఇది మొదటి కనుపు మీద విధంగా కత్తిరి అంటే మూడవ భాగంలో కానీ చిటికిన వేలు లేదు మొదటి కనుపు మీద కానీ కత్తిరి గుర్తు ఉంటే వారికి ఆలస్యంగా వివాహం అవ్వడం, గృహ జీవితం ఉండదు, లేకపోతే బ్రహ్మచారిగా పేదవాడవును. అదేవిధంగా మూడవ కనుపు మీద కత్తిర అనేటువంటిది దొంగతనం కూడా సూచించును. ఈ మూడవ కనుపు మీద మూడవ భాగం కానీ మూడవ కనుపు మీద కానీ అంటే మూడో భాగంలో మూడు కత్తిరి కానీ ఉన్నప్పుడు ఇంకా ఫలితం ఏంటంటే దొంగతనం చేయవాడు అవును. అదేవిధంగా మూడో కనుపు మీద నక్షత్రం ఉన్నా చూడండి, నక్షత్రం ఇట్లా నక్షత్రం అనేటువంటిది ఈ కనుపు మీద నక్షత్రం గుర్తుంటే కనుపు మీద ఉండాలి. చూడండి, అంటే మూడో కనుపు మీద కత్తిరి కానీ ఉంటే దొంగతనం చేయను, నక్షత్రం ఉంటే మంచి ప్రసంగం చేయను, దాని మీద కత్తిరి ఉంటే మంచి ప్రసంగం చేయను, నక్షత్రం గుర్తుంటే మంచి ప్రసంగం చేయను. అదేవిధంగా హితోపదేశం చేసేవారికి
చిటికిన వేలు యొక్క 3వ కనుపు మీద ఒక నక్షత్రం గుర్తుండను. నక్షత్రం అంటే ఇలాంటి, ఇది 3వ కనుపు, చిటికిన వేలుకి ఇది 3వ కనుపు. అదేవిధంగా చెప్పిన దాని ప్రకారం మొదటి కనుపు, 2వ కనుపు, ఈ 2వ కనుపులో కానీ 2వ భాగంలో కానీ ఎవరికైతే కత్తిరున్నా, 2వ కనుపు మీద 2వ భాగంలో కానీ కత్తిరుంటే వారికి కూడా అయ్యే ఫలితాలు చెప్పుకోవాలి. 2వ కనుపు మీద ఆలస్యంగా వివాహమును, అంటే ఈ కనుపుల మీద భాగాల మీద కత్తులు చూసుకొని ఆలస్య వివాహము, గృహ జీవితం ఉండదు, బ్రహ్మచారి, పేదవాడవును. మొదటి కనుపు మొదటి భాగం చెప్పాను. అదే 2వ కనుపు 2వ భాగం మీద కూడా ఈ కత్తులు ఉన్నప్పుడు జాగ్రత్తగా ఫలితం చెప్పాలి. ఎవరు బ్రహ్మచారి సూచన ఉందా, ఆలస్యంగా వివాహం ఉందా, గృహ జీవితం ఉండదు, బ్రహ్మచారి, పేదవాడవును. 3వ కనుపు ఈ 3వ కనుపు అనేటువంటిది 1, 2, 3వ కనుపు. ఈ 3వ కనుపు మీద నక్షత్రం గుర్తుంటే మంచి ప్రసంగం, హితోపదేశి అవును. అదేవిధంగా మీకు ఈ యొక్క వేలి యొక్క గుర్తుల మీద చెడు గుర్తులు ఉన్నప్పుడు, అంటే అడ్డురేఖలు ఉన్నప్పుడు మీకు ఏ రెమెడీ చేసుకోవాలో అనేక వీడియోలు మేము ముందుకు తీసుకుందాం. అదేవిధంగా రవి వేలు చెప్పాను కదా, చిటికిన వేలు చెప్పాను, రవిస్థానం చెప్పాను. అదే చిటికిన వేలు తర్వాత బుధస్థానం. చిటికిన వేలు కింద ఉండేటువంటిది ఈ స్థానం బుధస్థానం. ఇది ఈ బుధస్థానం అనేటువంటిది ధనస్థానం మీద అంటే ఈ బుధస్థానం మీద ఒక నిలువు రేఖ ఉన్నా చూడండి, ఈ బుధవేలు కింద ఇప్పుడు బుధస్థానం, ఈ బుధస్థానం కింద ఒక నిలువు రేఖ ఉంది. ఇట్లా చిటికిన వేలు కింద ఒక నిలువు రేఖ ఉన్న ఆకస్మిక ధనలాభం. ఇంతకుముందు చెప్పిన ఆకస్మిక ధనలాభం అంటే ఏంటంటే బుధస్థానం కింద ఎవరికైతే ఒక నిలువు రేఖ ఉంటుందో వారికి ఆకస్మిక ధనలాభం. అదేవిధంగా ఆకస్మిక ధనలాభం ఏ విధంగా వస్తుందంటే లాటరీల ద్వారా వస్తుంది, ఫజిల్స్ ద్వారా వస్తుంది, క్రయ విక్రయాల వల్ల ఎక్కువ రేటు వచ్చి వస్తుంది. ఇంతకుముందు చెప్పున్నాను అనుకుంటాం. అదేవిధంగా ధరలు పెరిగి వ్యాపార రీత్యా ఇతరత్ర పనులు చేసే వల్ల ధనలాభం కలుగును. కాబట్టి నిలువు రేఖ అనేటువంటిది, ఈ నిలువు రేఖ అనేటువంటిది ఇది ఉంది కదా, ఈ నిలువు రేఖ లోతుగా ఉందనుకో, లోతు ఉండాలి, మందం కాకుండా బాగా లోతుగా దిట్టంగా లోపలికి ఉన్నట్టుంటే వారికి మంచి మేధస్సు ఉంటుంది, మంచి వృద్ధి ఉంటుంది, అపార శాస్త్ర జ్ఞానం ఉంటుంది, ఔన్నత్యం ఉంటుంది, ఔన్నత్యం కలుగును. కాబట్టి బుధస్థానంలో నిలువు రేఖ అనేటువంటిది ఆకస్మిక ధనలాభానికి మంచిది. ఆ నిలువు రేఖ బుధస్థానంలో ఉన్న నిలువు రేఖ అనేటువంటిది లోపలికి లోతుగా ఉంటే మంచి వృద్ధి వచ్చేదానికి, మంచి శాస్త్రజ్ఞానం ఉండే వాళ్ళకి, మంచి ఔన్నత్యం కలిగే వాళ్ళకి ఆ విధంగా ఉన్న నిలువు రేఖ లోతుగా ఉంటుంది. అదేవిధంగా బుధస్థానంపై పెక్కు నిలువు రేఖలున్నా, ఇప్పుడు బుధస్థానం ఒక రేఖ అని చెప్పాను. ఈ బుధస్థానంలో నిలువు రేఖలు అనేటువంటి ఎక్కువని అనుకో, 1, 2 మించి ఉంటే అవి పెక్కు రేఖలు అంటారు. పెక్కు నిలువు రేఖలు ఉన్నా, స్పష్టంగా ఉన్నా, పెక్కు నిలువు రేఖలు స్పష్టంగా ఉన్నా, నిలువు రేఖలు అనేటువంటిది స్పష్టంగా ఉండాలి, వంక టింకలు లేకుండా స్పష్టంగా పెక్కు నిలువు రేఖలు కానీ ఉంటే బుధస్థానంలో స్పష్టంగా చక్కగా ఎక్కువ నిలువు రేఖలు కానీ ఉంటే అలాంటి వారికి వైద్య శాస్త్రంలో ప్రజ్ఞ ఉంటుంది, వైద్య శాస్త్రంలో ప్రజ్ఞ ఎక్కువ ఉంటుంది. ఔషధాలు తయారు చేయటంలో మంచి ప్రజ్ఞ ఉంటుంది. మందులు మెడిసిన్స్ అమ్మడం వల్ల ఈ పెక్కు రేఖలు ఉన్నవారికి వైద్య వృత్తిలో ప్రతిభ ద్వారా జీవనం జరుగును. అంటే మెడికల్ షాప్లో మందులు అమ్ముట వల్ల వైద్య వృత్తి వల్ల ప్రతిభ ద్వారా జీవనం కలుగును.
అదేవిధంగా స్త్రీల చేతిలో అదేవిధంగా నిలువు రేఖలున్న వైద్యుడిని వివాహం చేసుకొని మంత్రసానిగా కానీ నర్సుగా కానీ పనిచేయదురు. కాబట్టి నేను చెప్పిన వీడియో ఎక్కువ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ నొక్కండి.